అయ్యో అమ్మా, అది 2,50,000 ఊరికే గాబరా పడకు. అవి బంగారు నగలు కాదు, అని వెంకటరమణ కట్టుగాజుల నగలు. అదా వెళ్దాం. అలాగైనా దొంగతనం చేసుకోవాలి. దుర్మార్గుడా, నేను ఒక 100 రూపాయలు పోగొడితేనే నువ్వు అంత కంగారు పడతావు. 2,50,000 అంత కంగారు పడతాంటవి. తలకాయ 2,50,000 నగ ఇంట్లో ఉంది. ఇది వెంకటరమణ కట్టుగాజుల షాప్ లో కొన్నాను. అవునా? అవును. ఇప్పుడు ఆ పిచ్చి మీద తెంపుకుపోయాడు కానీ వాడు వెళ్తే ఇవ్వరు వాళ్ళు. ఆ నగ మనం పట్టుకెళ్తేనే ఇస్తారు. పద చూద్దాం. బాగున్నారండి? ఎక్కడ బాగుండేది? మీ షాప్కి వస్తూ ఉండగా 2.5 లక్షలది చైన్ కొట్టుకుపోయాడు. అయ్యో బాబోయ్, అది కట్టు మీద వెంకటరమణ కట్టు షాప్ లో కొన్నాను. అబ్బాయి, ఆ మొన్న పోయిన ట్రిప్ వచ్చినప్పుడు నేను ఒక 2 పేటల చైన్ తీసుకున్నాను కదా. అవునమ్మా, అది చూపించు. అదే కదా ఆ చైన్ కి అన్నపూర్ణమ్మ గారి చైన్ అని పేరు కూడా పెట్టేసామమ్మా. అదిగో ఇదే ఆ చైను. ఇది వచ్చేటోడికి మనకి 5 గ్రాముల్లోనే తయారైపోయిన చైన్. ఇది కేవలం 5 గ్రాములే. 5 గ్రాముల్లోనే తాళీ చైన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా వాడుకోవడానికి 5 గ్రాముల్లోనూ లేదు, ఇంకా నైస్ గా కావాలనుకుంటే కేవలం 3 గ్రాముల్లోనే గొలుసు ఇక్కడ తయారైపోతుంది. అదే కాదే, ఇందాక దొంగడు కొట్టుకెళ్ళాడు కదా. అవును. ఆ నగని వాడు తెస్తే వీళ్ళు డబ్బులు ఇవ్వరు, మనం తీసుకొస్తే బిల్లు. బిల్లు తోటే వస్తుందమ్మా. అండ్ అలాగే ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఓనర్ వచ్చినప్పుడే మేము పేమెంట్ ఇస్తాం కూడాను. చాలా బాగుంది. అయ్యో చాలా బాగుందమ్మా నిజంగా. అయ్యో నువ్వు కంగారు పడద్దు అన్నావు కదా, ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకు బీపీ తెచ్చుకుని మా దగ్గర వచ్చేటోడికి చూడండి 1/2 గ్రామ్ నుంచే చైన్లు మొదలవుతాయి. కేవలం 1/2 గ్రామ్ అని అంటే ఏమీ రాదు, కనీసం 1/2 గ్రామ్ లో కూడా చైన్ తయారైపోయింది అనమాట. 1/2 గ్రామ్ అంటే గ్రాములో ఆఫ్. కేవలం 1/2 గ్రామ్ నుంచి మొదలయ్యి 2 గ్రాములు, 2.5 గ్రాములు, 3 గ్రాములు, 3.5 గ్రాములు, 5 గ్రాముల్లో హెవీ చైన్స్ తయారైపోతాయి మా దగ్గర. లోపల కాపర్ పెడుతున్నాం, పైన పూర్తిగా 24 క్యారెట్ బంగారం పెట్టి తయారు చేసిన వస్తువులమ్మ. డైలీ వాడుకోవడానికి, రెగ్యులర్ గా వాడుకోవడానికి తాళీ చైన్స్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా అందంగా అందరికి అనుకూలంగా తయారైన ఆ కాన్సెప్ట్ అనమాట అమ్మ. ఇది పోదండి, ఇంత సన్నగా కనపడుతుంది. అంటే పైన ఉన్నదంతా బంగారమే కదమ్మా, అందువల్ల ఏమవ్వదు. మీరు కొంటుంది బంగారం, కాకపోతే తక్కువ బంగారంతో ఎక్కువ వస్తువులు చేయించుకుంటున్నారు అంతే. మనవరాలు ఇద్దరికి ఇలాంటిది కొనిస్తే జాగ్రత్తగా ఉంటుంది కదా. వాళ్ళిద్దరిని రాని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఇదిగో అయ్యా, ఇది అక్కడ నుంచి మళ్ళీ తీసుకుంటాను నేను. ఈ ఒక్కసారి చూడండి అమ్మా, ఈ మోడల్స్ అన్ని ఒక్కసారి ఇలా చూడండి. ఈ మనవరాళ్ళు ఈ పిచ్చి నగలు వేసుకుంటున్నారు కదా, దాని బదులు ఇది వేస్తే ఎంత బాగుంది. బాగుంది, పైగా సేఫ్ కదా. వాళ్ళు జాగ్రత్తగా వాడుకుంటున్న రోజులు నల్లబడదంటే ఇది గోల్డ్ ఉంది కదా ఇందులో. లోపల ఏం పెడతారని మనకు అనవసరం, పైనంతా గోల్డ్. మనం వాడుకున్నా కూడా ఏం అవ్వదు. ఆయన చెప్పింది నాకు బాగా నచ్చింది. తిరిగి ఇస్తే మళ్ళీ మనకి డబ్బు కూడా ఇస్తాడంట కదా. గ్రామ్ బంగారం అనుకో, ఇవాళ ఎంత రేటు ఉంది? మనం కొన్నప్పుడు గ్రామ్ బంగారం అనుకో, 1/2 గ్రామ్ బంగారం డబ్బులు మనకు తిరిగా వస్తాయి. ఈ వస్తువును మళ్ళీ అక్కడ పడేసి మీరు కొత్త వస్తువు కొనుక్కోవచ్చు. పిల్లలు 2,000కి 3,000 పిచ్చి నగలు కొనుక్కుంటున్నారు. అవన్నీ పని చేయలేదు, మెడ పాడైపోతుంది. చెప్పమ్మా, ఇలాంటిది కొనిస్తా. రాని వచ్చాక కొనిపించుకుందాం. ఇది మగపిల్లలు కూడా మంచి వెరైటీలు చాలా వెరైటీలు ఉన్నాయి. ఒక స్వామీజీకి ఇద్దాం అనుకున్నాను. తులసి పూల మాలలు చూడు. మనం పళ్ళు పలహారాలు పట్టుకెళ్ళి ఇవ్వడం కంటే స్వామీజీ గిఫ్ట్ గా ఇస్తే చాలా బాగుంటుంది, ఆయన సంతోషిస్తాడు. అందుకే మాటకి పని ఉన్నా లేకపోయినా ఎవరో షాప్కి వస్తూ ఉంటారు. ఇది చూసావా, ఇది కాస్కాయ గుళ్ళు. కనపడుతుందా నాకు? తెల్లగా ఉంటావు, నీకేం కనపడుతుంది, నీ పిల్లలకైతే కనపడుతుంది. కానీ ఒకటి చెప్పనా, పుట్టిన పిల్లలకి మనం గిఫ్ట్ గా ఇచ్చామనుకో, వాళ్ళకి మెడ నల్లబడదు, కోసుకోదు. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా కాజేసినా కూడా మనం గుండెతడి తెచ్చుకునే అవసరం ఉండదు. అందుకని చిన్నపిల్లలకు గిఫ్ట్ గా ఇట్లాంటివి ఇవ్వాలి. జుట్టు కూడా మలసలా, అయినా ఇంత మంచి బంగారం దొరుకుతుంది వాళ్ళకి. పైగా వాళ్ళకి మళ్ళీ చెప్పచ్చు, మీరు ఇది ఎప్పుడన్నా వద్దనుకుంటే పలానా షాప్ లో వెళ్ళి మార్చుకోండి అని చెప్పచ్చు. హాఫ్ డబ్బులు వస్తాయి. ఎందుకు ఊరికే బొమ్మలు, ఆ బొమ్మలు ఈ బొమ్మలు కొనుక్కెళ్ళివ్వడం. చిన్న పిల్లలు కొనడానికి నాకు ఎంత బాగా నచ్చేసిందో చూడు, ఎంత బాగుందో. అది మగపిల్లలకి. నీ అల్లుడు పెట్టేస్తే పోద్దేమో. అల్లుడు ఏమన్నా అనుకుంటాడంటావా? చెప్తేగా ఎంత బాగుంది. నల్లబడదు కాబట్టి చెప్పక్కర్లేదు, మోసం చేయొచ్చు. అమ్మ ఇది చూడు, నాకు
కళ్ళలో ఎక్కడ తెచ్చుకుంటుంది డిజైన్ ఎంత బాగుంది చూడు. బాగుంది, స్మూత్ గానే ఉంది. చూసా, బాగుంది. ఇదంతా పక్కన పెట్టి ఇవన్నీ కాకుండా అది మాత్రం నాకు బరువు కూడా ఉంది. వేసి చూడమ్మా ఎంత బాగుందో అది. సూపర్ సూపర్ అయ్యో, సూపర్. ఇంకా మెడకి అందం వచ్చిందమ్మా కదా, నిండుగా ఉంది. సరే అయితే ఇది ఒకటి కొనిస్తాలని పిల్లలకి వేరే పిల్లలకి